ఆయన ఓ సీనియర్ నేత. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగి వివిధ పార్టీల నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాక ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. 3 సార్లు ఓడిపోయాడనే సానుభూతితో ప్రజలు పట్టం గడితే ఇప్పుడు ఆ ప్రజలను తనను గెలిపించిన కార్యకర్తలను కూడా గాలికి వదిలేశారనే టాక్ నడుస్తుంది. ఇక ఆయన నోటి దురుసుకు అధికారులు జర్నలిస్టులు అనే తేడా లేకుండా పోయింది. నిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కార్యకర్తలకు కూడా ఇబ్బందిగా మారుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. భూపాలపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గండ్ర సత్యనారాయణరావు గతంలో 3 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, గతంలో ఓడిపోయిన సానుభూతితో విజయం సాధించారు. అయితే గండ్ర సత్యనారాయణరావు గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చినా కూడా భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి చేయడాన్ని విస్మరించాడనే విమర్శలు మూటగట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎన్నో ఏండ్ల నుండి ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, కనీసం పలు కూడళ్లలో పార్కింగ్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారని టాక్ నడుస్తోంది. గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరాక కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో ఏళ్లుగా వెంట నడిచిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొంతమంది కార్యకర్తలు ల్యాండ్ కబ్జాలు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నా కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అధికారుల పట్ల ఎమ్మెల్యే వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులతో సైతం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టుల విషయంలో కూడా పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కుటుంబ సభ్యులకి ఇప్పించుకుని కార్యకర్తలకు అన్యాయం చేశారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎవరైనా అడిగితే వాళ్లను శత్రువుల్లా చూస్తున్నారని, కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటున్నారని సొంత పార్టీ కార్యకర్తలే మదనపడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కూడా గందరగోళం నెలకొందని ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొంతమంది కార్యకర్తలు దాదాపు 200 మంది లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గండ్ర సత్యనారాయణరావుకు ఎమ్మెల్యేగా గెలిచాక తలపొగరుతో వ్యవహరిస్తున్నారని, అధికారులన్నా జర్నలిస్టులన్నా అసలు లెక్క కూడా చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల కోడ్ వస్తుందని భావించిన ఎమ్మెల్యే హడావుడిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయాలని భావించారు. ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, శ్రీధర్ బాబును ఆహ్వానించారు. అయితే అంతకుముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందించిన తీరు భూపాలపల్లి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలని అడిగిన జర్నలిస్టులపై ఎమ్మెల్యే బూతు పురాణం వల్ల అసహనానికి గురైన జర్నలిస్టులు ఏకంగా మంత్రుల పర్యటనను బహిష్కరించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇప్పటికైనా తన వ్యవహార శైలిని మార్చుకోవాలని, అధికారుల పట్ల, జర్నలిస్టుల పట్ల గౌరవంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఇచ్చిన మాట నిలుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు.